మన సంప్రదాయంలో గణపతి ఆరాధన అత్యంత ప్రధానమైనది. వేదాలు, మంత్రశాస్త్రాలు, పురాణాలు, గణేశ తాపిని ఉపనిషత్తు వంటి ఉపాసనోపనిషత్తులు స్వామి ప్రత్యేకతను చాటాయి. గణపతిని పరమాత్మగా ఉపాసించే సత్సంప్రదాయం గాణపత్యంలో ఉంది. గణేశ పురాణం, ముద్గల పురాణం, మహాగణపతి దర్శనం వంటి గ్రంథాలు చాలా ఉన్నాయి. స్కాంద బ్రహ్మవైవర్తాది పురాణాలలో గణపతి గాథలు, విశేషాలు ఎన్నో. సృష్టి ఆరంభంలో వచ్చిన విఘ్నాల నుంచి బయటపడేందుకు బ్రహ్మ ప్రణవాన్ని జపిస్తూ ధ్యానిస్తుండగా ఆ ప్రణవమే గజానన రూపాన్ని ధరించి సాక్షాత్కరించిందని పురాణ గాథ. ప్రణవస్వరూప వక్రతుండం అని ముత్తుస్వామి దీక్షితులు కీర్తించారు. సృష్టి ఆదిలో బ్రహ్మకు గోచరించిన ప్రణవస్వరూపుడే ఉమామహేశ్వర తనయుడిగా ఉదయించాడు. విశ్వగణపతి అయిన స్వామియే ప్రమద గణపతిగా అభిషిక్తుడయ్యాడు. వేదాల్లో మంత్రగణపతి అయిన ఓంకార స్వరూపుడిగా, యోగశాస్త్రంలో యోగ గణపతి, మూలాధార చక్ర సంస్థితుడిగా, అక్షర గణపతి అయిన విద్యాస్వరూపుడిగా అభివర్ణించారు. బుద్ధిని తీర్చిదిద్ది నడిపించే స్వామి కనుక వినాయకుడు అయ్యాడు. శివుడి సన్నిధిలో ఉన్నవాడు కాబట్టి హేరంబుడని, వక్రబుద్ధులను తొలగించి బుద్ధిని సవరించేవాడు కనుక వక్రతుండుడని అనేక నామాలతో గణనాథుణ్ణి పిలుస్తారు. మంచి పనులకు విఘ్నాలు తొలగించి, చెడు పనులకు విఘ్నాలు కలిగించి జగతి గతిని నిర్విఘ్నంగా నడిపే స్వామి విఘ్నేశ్వరుడని ప్రసిద్ధి. అభీష్ట సిద్ధులను ప్రసాదించే వరద గణపతే కష్టాలను నివారించే సంకష్టహర గణపతి కూడా. దేవతలు, ఋషులు, ఉపాసకులు, పండితులు, పామరులు ప్రీతిగా ఆరాధించే దైవం ఏకదంతుడు. అర్చించిన వెంటనే అనుగ్రహించే దయాళువు ఈ క్షిప్ర గణపతి. కోరికలను తీర్చడమే కాక చిత్తానికి చైతన్యాన్ని ప్రసాదించే పరతత్వం ఈయనే కాబట్టి చింతామణి గణపతి అంటారని ముద్గల మహర్షి వంటి ద్రష్టలు నిర్వచించారు. ఓంకారం ఆకార, ఉకార, మకార, తురీయలనే 4 భాగాలతో ఉంటుందని ఉపనిషత్తు వాక్యం. తురీయం శుద్ధమైన పరబ్రహ్మతత్వం. ఆ, ఉ, మా సృష్టి, స్థితి, లయలను కలిగించేది ఈశ్వర స్వరూపం. ప్రపంచ కార్యాలలో 3 అక్షరాల 3 గుణాల తత్వం ఆ, ఉ, మా వ్యక్తమవుతుంటుంది. ప్రపంచానికి అతీతమైనది తురీయం. ఈ 4 తానైన ఈశ్వరుడే గుణగణాలకు, ప్రకృతి గణాలకు పతి. పంటల దేవుడిగా, పృథ్వీతత్వ నియామకుడిగా గణపతిని పూజించడం కూడా సంప్రదాయమే. వేరువేరు యుగాలలో అనేక మార్లు అవతరించిన గణేశ లీలలను పురాణాలు వివరించాయి. ఎంతో లోతైన దివ్యతత్వాల రూపంగా గణేశ వైభవం శాస్త్రాల్లో కనిపిస్తుంది. భక్తులందరూ ఇష్టంగా పూజించుకునే వరసిద్ధి వినాయకుడు జనగణ మనసులకు అధినాయకుడిగా విశ్వక్షేమాన్ని కలిగించాలని ఈ పుణ్యపర్వాన భక్తిగా ప్రార్థించుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.